మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ దోశను. రైస్ ఎక్కువైనప్పుడు మాత్రం ఈ దోశను తప్పకుండా ట్రై చేసి నాకు ఎట్లా వచ్చినాయో కామెంట్ చేయండి. ఇంకోటి పిండి మాత్రం అన్నీ ఈక్వల్గా నేను చెప్పినట్టు వేసుకోండి. ఒక గ్లాస్కి సగం సగం గ్లాస్ పిండిలు అనమాట. బియ్యం పిండి, మైదా పిండి, సగం రవ్వ. ఓకే, డన్. హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు మిగిలిన అన్నంతోన దోశ చూపిస్తున్నాను అనమాట. ఇన్స్టెంట్గా మనం ఒక 10 మినిట్స్లో ఈ పిండిని కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ నేనైతే రైస్ తీసుకున్నా, కొంచెం బాంబే రవ్వ తీసుకున్నా, మైదా పిండి, బియ్యం పిండి, ఉప్పు, జీలకర్ర అనమాట. వీటిని మనం జార్లో వేసుకొని పెరుగు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో పెరుగు అండ్ మనము వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ యాడ్ చేసుకొని మన దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట.